ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. కేదార జ్యోతిర్లింగ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? కేదార క్షేత్రం మనకందరికీ తెలుసు, హిమాలయాల్లో ఉంది అని. అయితే ఈ లింగం ఎప్పుడు వెలిసింది, ఎలా వెలిసింది అనేటువంటి దానికి మనకి ఆధారంగా కొన్ని కథలు పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే, నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు శివుడి గురించి తపస్సు చేశాట. వాళ్ళ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అంటే, లోకక్షేమం కోసం అని చెప్పేసి ఇక్కడ జ్యోతిర్లింగంగా నిలిచిపోవాలి, శాశ్వతంగా నిలిచిపోవాలని కోరారట. అందుకని హిమాలయాల్లో ఆయన జ్యోతిర్లింగంగా వెలిశాడు అనేటువంటి కథ మనకి కనిపిస్తోంది. అదే కాకుండా పురాణాల్లో మనకి మరో విధమైనటువంటి కథ కూడా కనిపిస్తోంది. అదేమిటి అంటే, పూర్వం కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత పాండవులకి సగోత్రీకుల్ని హతమార్చినటువంటి పాపం తగిలిందిట. అంటే మరి వీళ్ళు దుర్యోధనుడు వీళ్ళంతా కూడా సగోత్రికులే కదా, వాళ్ళకి దాయాదులు కదా, మరి వాళ్ళందరినీ కూడా వీళ్ళు యుద్ధంలో హతమార్చారు. అలా హతమార్చడం వల్ల వాళ్ళకి కొంత పాపం చుట్టుకుందిట. ఇదే ఆ పాప పరిహారం చేసుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళు మహాప్రస్థానంలో వెళ్ళారట. ఎవరు? పాండవులు, ద్రౌపది కలిసి ఈ 6 నడుస్తూ మహాప్రస్థానంలో హిమాలయాలకి వెళ్ళారట. అలా హిమాలయాలకి వెళ్ళినప్పుడు శివుడు వీళ్ళని పరీక్షించాలి అని అనుకుని ఒక మహిష రూపంలో వాళ్ళ ముందు నుంచి పరిగెత్తడం మొదలెట్టాట. అలా పరిగెడుతున్నప్పుడు ధర్మరాజు, భీముడు వీళ్ళంతా కూడా ఇది శివుడి మాయా నాటకం, మనని మాయ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు గుర్తించి ఆ తోకను పట్టుకొని గట్టిగా ఆపేశారట. అలా ఆపేయడంతో తొలుచుకుని లోపల నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు శివుడు. కానీ అప్పుడు, ఈశ్వర, పరమేశ్వర, మమ్మల్ని పరీక్షించవద్దు, నిన్ను నేను గుర్తించాను, మమ్మల్ని పరీక్షించకుండా ఇక్కడ ప్రత్యక్షమై మమ్మల్ని కరుణించు అని చెప్పేసి ఈ పాండవులు వేడుకున్నారట. అలా పాండవులు వేడుకున్నప్పుడు శివుడు వాళ్ళకు ప్రత్యక్షమై వాళ్ళకున్నటువంటి పాప పరిహారం చేసి అక్కడ వాళ్ళని ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అప్పుడు వాళ్ళు కోరుకున్నట్ట, ఇదే రూపంలో ఇక్కడ నిలిచిపోమని చెప్పేసి భీముడు ఈశ్వరుణ్ణి అడిగాట. అందుకని ఆ మహిష పృష్ఠభాగం అంటే వీపు భాగం, చివరి భాగం అక్కడ శివలింగంగా కేదారంలో నిలిచింది, కేదారేశ్వరుడుగా నిలిచాడని. ఆయన శిరోభాగం నేపాల్లో నిలిచింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా ఆయన పాదాలు కూడా మరొక చోట శివలింగంగా హిమాలయాల్లో ఉన్నాయి అనేటువంటి మాట కూడా మనకి వినపడుతోంది. అలా అక్కడ నిలిచిన తర్వాత పాండవులు అక్కడ తిరుగుతున్నప్పుడుట ధర్మరాజు ఉంగరం కింద పడిందిట. అలా కింద పడిన చోట ఆయన అంగుష్ట మాత్రంగా మరో శివలింగాన్ని నిలిపి అక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడ పూజ చేశాడు అనేటువంటి విషయం చెప్తారు. ఈ పాండవులు అక్కడ తిరిగారు అనడానికి స్మృతి చిహ్నంగా అక్కడ ప్రదేశాన్ని అందరూ కూడా పాండుకేశ్వర్ అని పిలుస్తారనేటువంటి మాట మనకి తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంలో పాండవులని అనుగ్రహించటానికి ఇక్కడ శివుడు వెలిశాడు అనేటువంటి మాట ఒకటి. ఆ తర్వాత నరనారాయణుల తపస్సుకు మెచ్చి అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు అనేటువంటి మాట కూడా మనకి వినపడుతోంది. ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ఎవరు దర్శించుకుంటే వాళ్ళకి కలలో కూడా దుఃఖం రాదని, అంటే అలాంటి సుఖ సంతోషాలతో వాళ్ళు గడుపుతారని, ఆ జ్యోతిర్లింగాన్ని ఎవరు వాళ్ళకి మోక్షం లభిస్తుంది అనేటువంటి మాట చెప్తారు. మరొక విషయం ఏమిటంటే, ఇక్కడ శివుడికి కంకణ ధారణ అంటే శివుడి రూపంలో ఉండేటువంటి కంకణాన్ని ఎవరు సమర్పిస్తారో, ఎవరు దానం చేస్తారో, ఎవరు కట్టుకుంటారో వాడికి శివానుగ్రహం కలుగుతుంది అనేటువంటి మాటను కూడా చెప్తారు. అందుకని ఇక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగ ప్రాదుర్భావం జరగడానికి తగినటువంటి కారణాలు మనకి పాండవులకి అనుగ్రహించడానికి అక్కడ నిలిచాడని, ఆ తర్వాత నరనారాయణుల తపస్సుకు మెచ్చి ఇక్కడ నిలిచాడు అనేటువంటి మాట కూడా కనపడుతోంది. ఇక్కడ జ్యోతిర్లింగం మామూలు లింగాకారంగా కాకుండా త్రికోణాకారంగా ఉంటుంది అనేటువంటి మాటని కూడా మనకి చెప్తారు. కేదార క్షేత్ర పూజా విశేషాలు ఏమిటి? ఇది ఈ దేవాలయం మనకి మంచు కొండ మీద ఉంది. ఇక్కడేమిటంటే ఒక్క చెట్టు కూడా మలవదు. ఇక్కడ బిల్వపత్రి దొరకదు, కమలాలు దొరకవు, పువ్వులు దొరకవు. అందుకని శివుడికి ఏమిటి ప్రత్యేకంగా పూజకి కావలసినటువంటివి కమలాలు, బిల్వపత్రి. అందుకని రుద్రప్రయాగ నుంచి, బ్రహ్మతీర్థం నుంచి బ్రహ్మకమలాల్ని, ఆ తర్వాత బిల్వపత్రిని తెప్పించి ఈశ్వరుడికి ఇక్కడ పూజ చేస్తారు అని చెప్తారు. అంతేకాకుండా
వెళ్ళినటువంటి యాత్రికులంతా కూడా ఈ శివలింగానికి నెయ్యి పూత పూస్తారట. దీనికి కూడా ఒక చిట్టి కథ చెప్తారు. ఏమిటి అంటే, పాండవులు స్వర్గారోహణం చేసేప్పుడు మహాప్రస్థానంలో ఉన్నప్పుడు మహిష రూపంలో శివుడు కనిపించగానే ముందు గుర్తించలేక భీమసేనుడు తన గదతో ఆ మహిషాన్ని బాగా కొట్టాట. ఆ తర్వాత అది శివుడు అని తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపపడి ఆయనని వేడుకుని ఆయనకి నమస్కరించి ఆయన ఆశీర్వచనం పొందిన తర్వాత అక్కడ శివలింగాకారంగా నిలిచిన తర్వాత నెయ్యి పూతని పూసేట భీమసేనుడు. అది ఆచారంగా ఇప్పటికీ కూడా ఎవరు యాత్రికులు అక్కడికి వెళ్ళినా కూడా శివలింగానికి నెయ్యి పూతను పూయటం అనేటువంటిది ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశంగా చెప్తారు. అంతేకాకుండా ఎవరైనా సరే శివలింగాకారంలో ఉన్నటువంటి కంకణాల్ని అక్కడ శివుడికి సమర్పించడం, అక్కడ దానం చేయటం, వాళ్ళు కట్టుకోవడం వల్ల కూడా అత్యంత పుణ్యం వస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనపడుతోంది. మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఎవరు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి దుఃఖాలన్నీ పోతాయని, కలలో కూడా వాళ్ళకి దుఃఖం రాదు అంటారు. అయితే అన్నిటికంటే మరొక ముఖ్యమైనటువంటి విషయం మనకి ఇక్కడ కనపడుతోంది. ఏమిటంటే, ఈ దేవాలయం మంచుకొండల్లో హిమాలయాల మీద ఉంది మనకి. అయితే దీపావళి తర్వాత మనకి చలి బాగా పెరుగుతుంది, అక్కడ కూడా చలి బాగా పెరుగుతుంది. అంటే బదిరీ కేదారాల్లో మనకి చలి బాగా ఉంటుంది. ఏమిటంటే చలికాలంలో దీపావళి తర్వాత ఒక్కొక్కసారి -డిగ్రీల్లో -16, -15 ఇలాంటి డిగ్రీల్లో కూడా అక్కడ మంచు చలి ఉంటుందన్నమాట. అందుకని ఏం చేస్తారు, అక్కడ సాధువులంతా కూడా ఈ కొండల్లో, మంచు కొండల్లో అలనాడు ఋషులు తపస్సు చేసుకునేదే కాదు, ఈ రోజుల్లో కూడా మనకి చాలామంది సాధువులు ఆ మంచుకొండ మీద తపస్సు చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. అందుకని ఆ రాష్ట్రంలో వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళంతా కూడా వీళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు. కొంతమంది సాధువులు అత్యంత భక్తులు ఉంటారు. వాళ్ళు అక్కడ గవర్నర్ దగ్గర ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ తీసుకొని బారామాసి అంటే 12 నెలలు కూడా అక్కడే ఉంటూ ఉంటారనమాట. అంటే చలికాలంలో కూడా దేవాలయ తలుపులు మూసిన తర్వాత కూడా అక్కడే ఉంటారు. అంటే దీపావళికి బద్రీనాథ్లోను కేదార్నాథ్లోను ఆలయ ద్వారాలన్నీ కూడా మూసేస్తారు. మూసేసి మళ్ళీ వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయగా మనం చెప్పుకుంటాం. ఎండాకాలం వచ్చిన తర్వాత అక్షయ తృతీయ రోజు మాత్రమే ఈ ద్వారాన్ని తెరుస్తారనమాట. అయితే ఆధ్యాత్మికంగా చెప్పేది ఏమిటంటే, 6 నెలలు ఇక్కడ మనుషులు పూజ చేస్తారు, 6 నెలలు దేవతలు పూజ చేస్తారు ఈ 2 దేవాలయాల్లో అనే మాటని చెప్తారు. అయితే దానికి గుర్తుగా అక్కడ ఉండేటువంటి బారామాసి సాధువులు చెప్తూ ఉంటారు, ఈ చలికాలం వచ్చిన తర్వాత, దీపావళి పోయిన తర్వాత డిసెంబర్ జనవరి నెలల్లో బాగా మంచు కురుస్తూ ఉంటుంది. ఆశ్రమాల్లో ఉన్నటువంటి అంటే కుటీరాల్లో ఉన్నటువంటి సాధువులు బయటికి వెళ్ళలేని స్థితి ఉంటుంది. పెద్ద పెద్ద ఇనుప కడ్డీలు, గుణపాలు వాళ్ళకి ఇస్తారట. ఆ గుణపాలతో మంచును కొట్టుకుని వాళ్ళు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందిట. అయితే వీళ్ళు తదేక దీక్షతో యోగంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు కాబట్టి బాహ్య ప్రపంచంతో వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఒక్కొక్కసారిట అక్కడ భజనలు వినిపిస్తూ ఉంటాయిట, మృదంగ ధ్వనులు వీళ్ళకి వినిపిస్తూ ఉంటాయిట. అంటే నిర్మానుష్యంగా ఉండి నరసంచారం లేనటువంటి సమయంలో కూడా అక్కడ మృదంగ ధ్వనులు ఎలా వినిపిస్తూ ఉన్నాయి, అడుగుల సవ్వళ్ళు ఎలా వినిపిస్తూ ఉన్నాయి, భజనలు ఎలా వినిపిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటారట. ఆ తర్వాత ద్వారం మూసినప్పుడు ఏమిటంటే, ఈ 2 దేవాలయాల్లో దీపారాధన 6 నెలలకి సరిపోయేటువంటి చమురు అందులో పోసి దీపారాధన చేసి ఆలయ ద్వారాలు మూసేస్తారు. అక్షయ తృతీయ రోజు మళ్ళీ ఈ ద్వారాలు తెరిచినప్పుడు ఆ దీపం 6 నెలల తర్వాత కూడా అక్కడ అలా వెలుగుతూనే ఉంటుందిట. అయితే అందరూ చెప్పేది ఏమిటంటే, ఇక్కడ దేవతలు పూజ చేస్తారు కాబట్టి ఆ దీపం ఆరిపోకుండా ఉంటుంది, ద్వారం తెరిచిన రోజు కూడా ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది అని చెప్తారు. మనం ఇంట్లో దీపారాధన చేస్తే ఒక 2 గంటలు అయ్యేసరి అది కొండెక్కిపోతూ ఉంటుంది. దాన్ని అస్తమానం మనం చూస్తూనే ఉండాలి. నూనె ఉన్నా కూడా ఒక్కొక్కసారి దీపారాధన కొండెక్కిపోయే సమయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ చూసేవాళ్ళు ఎవరూ లేకున్నా కూడా ఆ దీపం 6 నెలల వరకు కూడా దీపం కొండెక్కకుండా అలా ఉంటుంది అనడానికి సాక్ష్యం. దేవతలంతా కూడా ఈ 6 మాసాలు అక్కడ ఈ శివుడికిను, బద్రీనాథ్లో ఉన్నటువంటి నారాయణమూర్తికి కూడా దేవతలు 6 నెలలు పూజలు చేస్తారు అని చెప్తారు. అందుకు సాక్ష్యంగా బారామాసి అంటే 12 నెలలు అక్కడే ఉండేటువంటి సాధువులు కూడా వాళ్ళు చూసినటువంటి సాక్ష్యాధారాలు చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి పూజలు చాలా విశేషమైనవని, ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం వలన సకల పాప పరిహారం అనేటువంటి విషయం కూడా చెప్తారు.